తెలంగాణ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఆ రోజు ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అప్పుడు స్థాపించారు తెలుగు యూనివర్సిటీ. అందులో రిక్రూట్మెంట్స్లో వీసీఎం మనోడే, పెద్దలు కీర్తిశేషులు సీనారాయణ రెడ్డి గారు. కానీ రిక్రూట్మెంట్ చూసుకుంటే మొత్తం మంది కూడా ఆంధ్రలో ఉన్నారు. తెలంగాణకు అసలు అందులో పొజిషన్ లేకుండే, ఒక్క పొజిషన్ కూడా లేకుండే, పోస్టు లేకుండే. ఒకవేళ పోస్టులు ఉన్నా కానీ ఏదో ఒకటో రెండో మూడో చిన్న చిన్న పోస్ట్ ఏదో ఇచ్చారు. అప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను అప్పుడు అయిపోయి అప్పుడే అడ్వకేట్కి కూడా 1989లో అడ్వకేట్కి కూడా నేను అప్పుడే ఎన్రోల్ చేయడం జరిగింది. దానిపైన ముఖ్యంగా స్పందించడం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కొరకు ఇప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి, అట్లనే పెద్దలు గాదే ఎన్ఏ గారు వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాల రూపానో మనకు జరుగుతున్న అన్యాయాలపైన ఉన్నప్పుడు వాటిపైన గొంతు కలిపి మనం కూడా ఆ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవశ్యకతను చెప్పడంలో మన వంతు పాత్రను మనం పోషించడం. అదే పెద్ద గొప్ప పాత్ర నేను అనుకోవట్లే. ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా మన వంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి చేసుకుంటూ పోవడం జరిగింది. అందులో భాగంగానే మేము తర్వాత అడ్వకేట్గా అయిన తర్వాత కూడా తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ టీఎల్ఏ పెట్టుకోవడం జరిగింది. టీఎల్ఏ పెట్టుకొని మనం ఈ యొక్క ప్రాంత ప్రజలను మనమే అది చేయాలి, చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి ఈ సమస్యల గురించి చెప్పాలి, మన నీళ్లు ఏ విధంగా వాళ్ళు దోచుకుపోతున్నారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా పోతున్నాయి రాకుండా పోతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ చెప్పే ఉద్దేశం కొద్దీ ప్రతి జిల్లాలో కూడా ప్రతి మున్సిపల్ కోర్టు లెవెల్లో కూడా మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి అప్పుడు తిరగడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర లెవెల్లో అంటే అప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతమంది అడ్వకేట్లతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇలా దాని తర్వాత వచ్చిన క్రమంలో ఇక తెలంగాణ ఉద్యమానికి మేము మా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ జరిగిన రాజకీయ పరిణామాలు అనుకోండి, అవి ఉద్యమ పరిణామాలు అనుకోండి, దానికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మేము అందరం కూడా ముందుకు వచ్చినాం. అంతే తప్ప ఏదో నేను గొప్ప చేసినాను నేను అనుకోవట్లే. అయితే మీరు ఇంకోటి అడిగిన ఇప్పుడు నన్ను తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు నాకు పదవులు వద్దని చెప్పినది. ఎందుకంటే ఉద్యమ సమయంలో పదవుల గురించి రాలే ముందర ముచ్చట ఎక్కడ కూడా. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు మా జీవితం ధన్యమైంది అనుకున్నది వాస్తవం. కానీ అప్పుడు నేను ఎక్కడ కూడా డాష్లు ఎక్కి స్పీచ్లు ఇవ్వలే. ఇప్పుడు కూడా మేము అంటున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరైతే తెలంగాణ ప్రజల మనసుతో ఆలోచించడం వల్ల చేతుల్లో పడుతుందో అప్పుడు మాకే పదవులు అవసరం లేదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎట్లుందంటే తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా పీన మీదికి పోయి పోయిలబడ్డట్టే. ఒక దోపిడీదారుల చేతుల్లో ఒక నయవంచనకు గురైన తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ ఉద్దేశం కొద్దైతే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో తెలంగాణ ప్రాంతంలో 85% మంది బడుగు బలహీనాలు దళిత వర్గాలు ఉంటాయి. అదేవిధంగా నిరుద్యోగుల యొక్క ఆశలు నెరవేర్చాలని చెప్పి అనేక మంది తల్లుల యొక్క కడుపు కోతలకు గురవుతుంటే సోనియా గాంధీ గారు మీరందరూ కూడా సోనియా గాంధీ గారు అంటారు కావచ్చు, కానీ ఆమె తెలంగాణ తల్లి అని నేను అంట. సరే ఇచ్చిన ఆమె రాజకీయ నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇస్తే తెలంగాణను ఏ విధంగా ఇలా దోచుక తిన్నారు, ఇలా తెలంగాణ పరిపాలించిన వాళ్ళు గత 10 సంవత్సరాలు అనేది పక్కన పెట్టినట్టయితే తెలంగాణ తల్లి అంటే నేను సోనియా గాంధీ అండి ఇప్పుడు. ఎందుకంటే దేశ చరిత్రలో ఆమె సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు ఆవిడ పేరు. ఎందుకంటే ఎవ్వరు కాదన్న దాన్ని మరిచిపోయిన దాన్ని ఒక మాట ఇచ్చి మాటకు కట్టుబడి మాటకు విలువంటే ఇట్లుండాలి, మాటకు ఎంత రాజకీయంగా ఎంత నష్టపోయినప్పటికి కూడా ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు పక్కన పడిపోతుందని తెలిసి కూడా ఆవిడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందంటే ఆవిడ తెలంగాణ తల్లి అని చెప్పక తప్పది వాళ్ళు. ఎందుకంటే అటువంటి తెలంగాణ తల్లి ఎంతో రాజకీయ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా ఈనగాసి నక్కలపాలు చేసినట్టయింది. తెలంగాణ ప్రజలు ఎవరైతే తెలంగాణ కొట్లాడినని చెప్పి ఇలా వాళ్ళకు ఓట్లేస్తే ఇలా వెనకట గోరీలు గజనీలను చూసినాం, మనం పిండారులను చూసినాం. దొంగలల్లో పిండారులను ఉండేవాళ్ళు. గజనీలు గోరీలు ఈ దేశం మీద దండయాత్రలు చేసి దొరికిన కాడికి దోచుకునేవాళ్ళు. హిందువుల దగ్గర చాలామంది మన దగ్గర ఏంటంటే బంగారాన్ని దాచిపెట్టుకునే అలవాటు ఉంటుంది, గుళ్ళల్లో కూడా బంగారాన్ని పెట్టుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి గుళ్ళపైన ఇలా కుటుంబాలపైన దాడులు చేసి రాజులపైన దాడులు చేసి ఇలా బంగారం ఎత్తుకపోయినారు. అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు పిండారులను తలపించే మాదిరిగా, గజనీలను గోరీలను తలపించే మాదిరిగా కంచే చేను వేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిని ఇలా అందిన కాడికి దోచుకొని ఇలా అందలం ఎక్కిన వాళ్ళు ఎవరయ్యా అంటే గత బీఆర్ఎస్ పరిపాలకులను చెప్పక తప్పది. అలా
థ్యాంక్ యూ.